హాయ్ ఎవ్రీవన్. ఇవేంటని చూస్తున్నారండి. భవిష్యత్కి నవరాత్రులప్పుడు 9 రోజుల అలంకరణ వేసామండి. ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ వేసాము. రెడీ చేసామండి. రెడీ చేసి గుడికి తీసుకెళ్ళే వాళ్ళం డైలీ. తను రెడీ చేసినాక ఇట్లా ఉందండి. ఆ రోజు చాలా మంది పిల్లలకి కూర్చోబెట్టి పూజ చేశారు. తర్వాత రోజు గాయత్రీదేవి అలంకరణ అండి. ఇది గాయత్రీదేవి. మూడవదేమో అన్నపూర్ణాదేవి అలంకరణ వేసాము. అన్నపూర్ణాదేవి అలంకరణ రోజు బతుకమ్మను కూడా తీసుకెళ్లారండి గుళ్ళోకి. ఆ రోజు బతుకమ్మను కూడా చేసుకున్నాం. డైలీ మేము గుడికి తీసుకెళ్లేవాళ్ళం. 4ంటికి మొదలు పెడితే భవిష్యాన్ని రెడీ చేసుకొని గుళ్ళోకి వెళ్ళేటప్పటికి 8:30 అయిపోయేదండి. బాగా లేట్ అయ్యేది. గుళ్ళో కోలాటాలు అయిపోయినాయి. 4వ రోజు లలితాదేవి అలంకరణ. భవిష్య చెప్తుంది, నేను రెడీ అయ్యాక ఎలా ఉంటానో చూడండి అంటుంది. రెడీ అవుతుంది. ఆ రోజు కూడా అంతే, టైం చాలా అయింది. రెడీ అయ్యాక చూపిస్తుంది. ఆ శూలం కూడా ఇంట్లో మేమే తయారు చేసాము. భవిష్య కూడా చాలా ఓర్పుగా చేయించుకునేది. ఏడవకుండా కూర్చొని పాపం ఎంత ఓపికగా ఉండేదో. లలితాదేవి అయిపోయి గుళ్ళోకి తీసుకెళ్ళాము. అలంకరణ చేసుకొని గుళ్ళో ఫోటోలు తీసాము. ఎక్కువ వీడియోస్ లేవండి మా ఫోన్లో. అవి అన్నీ యూట్యూబ్లో తీసి అలా పెట్టేసినాయి. ఫోన్లో అవి ఉన్నాయి. మొత్తం పెట్టాలని చెప్పేసి లేట్ చేసాము వీడియో చేయడానికి. ఎందుకంటే అప్పుడు ఒక వీడియో మిస్ అయ్యింది. ఇది చాముండేశ్వరి అలంకరణ. చాముండేశ్వరి అలంకరణ కూడా అసలు వీడియోస్ ఏం లేవు. అసలు 2 వీడియోలు అయితే ఫెయిల్ అయిపోయినాయి. ఈ అలంకరణ చేసుకొని గుళ్ళోకి తీసుకెళ్ళాం. ఆ రోజు కూడా అంతే, చాలా లేట్ అయిపోయింది. ఒకటే ఫోటో. ఎందుకంటే మేము పెట్టకపోవడానికి కారణం లక్ష్మీదేవి అలంకరణ మేము ఆ రోజు మిస్ అయ్యాము, చేయలేకపోయాము. ఎందుకు అనేది కాదు, దీపావళి రోజు చేయాల్సి వచ్చింది. మిస్ అయిపోయాము. అది దీపావళి రోజు చేసుకున్నాము, అందుకని వీడియో చేయలేకపోయాం. అయినా దీపావళి అయిపోయి కూడా చాలా రోజులైంది. చేయటానికి టైం కుదరలేదు. ఇంకా కుదిరింది. ఆ రోజు 5ంటికే గుళ్ళోకి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే అలంకరణ అమ్మవారికి కూడా ఇంకా చేయలేదు. ఎందుకంటే ఇంటికి వచ్చి పూజ చేసుకోవాలి కదా. మళ్ళీ బహుశా క్రాకర్స్ అవి కాల్చుకోవాలని ఆలస్యం అయిపోతుంది. తొందరగా తీసుకొచ్చేసాను. గుళ్ళో పూజ చేయించేసి ఇంక ఇంటికి వచ్చి తను పూజ చేసుకొని క్రాకర్స్ అవి కాల్చుకునేటప్పుడు లేట్ అయిపోతుంది కదా అని గబగబా వచ్చేసాము గుళ్ళో నుంచి. లక్ష్మీదేవి పూజ ఇంట్లో చేసేసి తీసుకెళ్ళాను గుళ్ళోకి. గుడి నుంచి ఇంటికి వచ్చేసినాక ఇంకా పూజ చేసుకుంటాను. పూజ చేసినాక వెనక నుంచి ఫోటో అసలు తీయలేదండి. ఈ ఫోటో వెనక నుంచి తీసాను, బాగుందని. అది ఒక్కటే ఉంది. అన్ని వీడియోలు అంతే. ఇక అది అయిపోయినాక సరస్వతీదేవి అలంకరణ అండి. 7 సరస్వతీదేవి అలంకరణ. ఇవి కూడా వీడియోస్ ఏం లేవు, ఇంట్లో తీసినాయి. ఫోన్లో యూట్యూబ్లో షార్ట్ వీడియోల్లో ఉన్నాయి. చూడాలనుకుంటే షార్ట్ వీడియోస్ చూడండి. వాటిలో అన్ని వీడియోస్ ఉన్నాయి వేటికవి. ఇవన్నీ కలిపి చేయాలని చెప్పేసి చూసాం. లక్ష్మీదేవి అలంకరణ లేదు అని. అమ్మవారి ఇంట్లోకి వెళ్తున్నట్టు చూడండి ఎంత బాగుందో. దుర్గాదేవి అలంకరణ 8వ రోజు. మహిషాసుర మర్దిని అండి. సరస్వతీదేవి అలంకరణలో భవిష్యత్ చాలా బాగుంది. వైట్ సారీ కదా, చాలా లుక్ వచ్చింది దానికి. ఏ డ్రెస్కి అదే వచ్చింది, అట్లానే ఉంది. చాలా బాగుంది. 8వ రోజు దుర్గాదేవి అలంకరణ వేశారు మా గుళ్ళో అమ్మవారికి. ఇవి 2 ఫొటోస్ ఉన్నాయండి. చిన్న వీడియోస్లో ఉన్నాయి. ఇక తర్వాత మహిషాసుర మర్దిని దుర్గాదేవి అలంకరణ తర్వాత. ఇవైతే చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంట్లో కూడా తను కూర్చొని ఐగిరి నందిని చెప్తుంది. మళ్ళీ అది ఇది మ్యాచ్ అవుదని చెప్పేసి వీడియో మ్యూట్ పెట్టేశాము. ఐగిరి నందిని చెప్తుంది భవిష్య. ఆ రోజైతే అసలు అలంకరణ బొట్టు పెద్ద పిల్లలా కనిపించింది మాకే. మేము ఆ రోజు రెడీ అయ్యి గుడిలోకి వెళ్ళినాక గుడి దగ్గర కూడా కోలాటాలలో డాన్స్లు వేసింది వాళ్ళ మధ్యలో. వాళ్ళు కూడా భవిష్యత్ మధ్యలో నుంచోబెట్టి నడిపిస్తా డాన్స్ వేస్తే అది కూడా ఒక వీడియో ఉందండి. కోలాటం వేసింది, ఫుల్ వీడియో ఉంది అది కూడా. అవి వెంటనే పెట్టాము. ఇవి వెంటనే టైం పట్టింది. ఇవన్నీ వీడియోస్ పెట్టుకోవడానికి కొంచెం టైం సరిపోక లేట్ అయింది. మహిషాసుర మర్దిని అలంకరణలో చాలాసేపు చాలా వీడియోస్ అని ఫొటోస్ అన్నీ ఉన్నాయి. గుడి దగ్గర కూడా చాలా బాగా చేసింది. త్రిశూలం ఒకటి తీసుకొని డ్యాన్స్ వేయటం, ఆ ఖడ్గం తీసుకొని డ్యాన్స్ వేయటం అట్లా చేసింది ఆ రోజు. వాళ్ళు కూడా కోలాటం వేశారు గుళ్ళో. మహిషాసుర మర్దిని అలంకరణలో తనైతే రోజు భవిష్యత్తు ఫోటో దిగేది. అబ్బాయి మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అండి.
ఫుల్ గెటప్ మహిషాసురమర్దిని ఇట్లా ఉండేది. రాజరాజేశ్వరి అలంకరణ అండి. ఆ రోజు బాణాలు వేశారు గుళ్ళో. వాళ్ళు వేస్తా మా ఆంటీ వాళ్ళ అమ్మాయి ఉంటే వేయించింది బాణాలు. భవిష్య కూడా వేసింది. ఇవన్నీ వీడియోస్ అన్నీ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా గుళ్ళో అమ్మవార్లు అండి, 2 అమ్మవార్లు ఉంటే చిన్న అమ్మవారు పెద్ద అమ్మవారు 2 అలంకరణలు అన్నీ పెట్టాము. చూడండి బాగుంటాయి. చక్కగా అలంకరించారు అమ్మవార్లని. చాలా బాగుంటుంది. శక్తివంతమైన అమ్మవారు ప్రసన్న దుర్గా భవాని అమ్మవారండి. వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఇంకొంతమందికి షేర్ చేయండి. మీరు లైక్ చేసే వీడియోస్ మాకు ఇంకొంత మందికి వీడియోస్ ఎక్కువ వెళ్తాయండి. ప్లీజ్ లైక్ చేయండి. భవిష్య ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో బాగా సపోర్ట్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చూసే వాళ్ళకి థ్యాంక్స్ అండి. భవిష్యని ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.